ఒకరోజు రాత్రి బాంబే పోర్ట్లోకి ఒక గుంపు ప్రవేశించింది. దూరంగా ఉన్న గేట్ నెంబర్ 3 దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. వాళ్ళలో వాళ్ళకి సందేహాలు మొదలయ్యాయి. అప్పుడే ఆకాశం నుంచి ఒక మెరుపు. అక్కడున్నాడు ఒకడు. వాడి పేరు ఒజాస్ గాంభీరా, ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అక్కడికి వచ్చిన మనుషులని నరికిన కత్తి శబ్దం ఇంకా బాంబేలో వినిపిస్తూనే ఉంది. అప్పుడే బాంబేలో గ్యాంగ్స్టర్ లీడర్ కోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈసారి ఓటింగ్ గ్యాంగ్స్టర్స్ మాత్రమే కాదు, బాంబేలో ఉన్న జనాలు కూడా ఓటింగ్ చేయాలి. ఆ ఓటింగ్లో యూనియన్ లీడర్గా గెలిచేశాడు ఓజీ. ఒమిబా మాత్రం సిండికేట్ రూల్స్ క్రాస్ చేస్తూ ఇల్లీగల్ వెపన్స్ని ఆఫ్రికా నుంచి తెప్పించి స్కూల్ పిల్లలతో, కాలేజ్ పిల్లలతో మర్డర్స్ చేపిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న కగర్ ఒమిబాయ్ మనుషులతో గొడవకు దిగుతాడు. అలా ఓజీ మనిషిని మొదటిసారి ఒకటి చేతిలో యుద్ధం ఓడిపోయాడు. అది తెలుసుకున్న ఓజీ యుద్ధానికి వస్తున్నాడని బాంబే మొత్తం నోటీసులు అంటించారు. గవర్నమెంట్ కూడా రెడ్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఆ రోజు రాత్రి ఒమిబా బాంబేలో లేడు. ఆ రోజు వాడు నరికిన రక్తపు మరకలు ఈ రోజుకి పోలేదు. బాంబే పుట్టాక ఓ తుఫాన్ అందరికీ తెలుసు, కానీ ఇంకో తుఫాన్ ఉందని ఆ రోజే బాంబే జనాలకు తెలిసింది. సరిగ్గా అదే టైంలో మతిమీరిపోయిన ఒక పొలిటికల్ లీడర్ ఓజీని పోలీస్ స్టేషన్కి రా అని కలుస్తాడు. ఈసారికి నిన్ను మా పార్టీలో మెంబర్గా ఉంచుతాం, జాయిన్ అవ్వు, లేదంటే ఎన్కౌంటర్ చేపిస్తా అంటాడు. ఆ మాట విన్నాక ఓజీ ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి చూస్తాడు. ఎంతమందిని నరికినా ఓజీ ఎప్పుడు అలా లేడు. వచ్చిన పొలిటికల్ లీడర్ని ముక్కలు ముక్కలుగా నరికి పోలీస్ స్టేషన్లో ఉన్న యాక్వేరియంకి హ్యాండ్స్ని పెట్టి పోలీస్ స్టేషన్కి తగలపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇష్యూ సెంటర్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది. కానీ ఓజీకి ఒక బలహీనత ఉంది, అదే జనం. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. అందుకే ఆ స్టూడెంట్ యూనియన్ లీడర్ నుంచి బాంబేలో యూనియన్ లీడర్ దాకా ఎదిగాడు. సరిగ్గా 25 ఏళ్ళు ఉన్న ఒక కుర్రోడికి జరిగిన సంఘటన. ఆ రోజు కాలేజీలో కుల గొడవలు మొదలయ్యాయి. ఎవరికి నచ్చిన లీడర్ని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కానీ ఎవరికి గెలిచిన న్యాయం జరగదని తెలిసిన ఆ కుర్రోడు ఆ రోజు రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి లీడర్గా నిలబడిన వాళ్ళని నిలువెత్తు నరికేశాడు. ఆ రోజు వాడు నరికిన నరకుడు చూసి ఇప్పటికీ ఆ కాలేజీలో ఎవడైనా చెప్పుకోవాల్సిందే. 10 ఏళ్ళు జైల్లో కూడా ఉన్నాడు. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనుకుంటా.